భారత్ నుంచి 2016లో తాను పారిపోవడానికి ముందు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి బీజేపీ నేత అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చానని విజయ్ మాల్యా తాజాగా ఓ పాడ్కాస్ట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన దేశం నుంచి పారిపోవడం, అందుకు దారితీసిన పరిస్థితులు మరోసారి చర్చను లేవనెత్తాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియజేసి ఆ తర్వాత ఢిల్లీ నుంచి లండన్కు విమానం ఎక్కాను. ఈ వార్త బయటకు పొక్కడంతో మీడియా, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. చట్టపరమైన ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశం విడిచి నేను ఎలా వెళ్లగలిగానని ప్రశ్నలు మొదలయ్యాయని పాడ్కాస్ట్లో మాట్లాడుతూ విజయ్ మాల్యా తెలిపారు. ఓ సమావేశం కోసం జెనీవాకు వెళ్లేందుకు తాను లండన్ బయలుదేరుతున్నట్లు ఆర్థిక మంత్రికి తెలియజేశానని మాత్రమే నేను చెప్పాను. నేను తిరిగి వస్తాను, కూర్చుని సమస్యను పరిష్కరించుకుందామని బ్యాంకులకు దయచేసి నచ్చజెప్పండని కోరాను. ఈ 4 ముక్కలు చెప్పడానికి ఎంత సమయం పడుతుందని మాల్యా ప్రశ్నించారు. మార్చి 2016 తర్వాత భారత్కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అనొచ్చు. నేను పారిపోలేదు. ముందే ఖరీదైన పర్యటనలో భాగంగా భారత్ నుంచి బయటకు వెళ్లాను. సరే, నేను సరైనవని భావించే కారణాల వల్ల తిరిగి రాలేదు. కాబట్టి మీరు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అని పిలవాలనుకుంటే పిలవండి, కానీ దొంగ అనే మాట ఎక్కడి నుంచి వస్తోంది అని మాల్యా పాడ్కాస్ట్లో ప్రశ్నించారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం గురించి మాల్యా మాట్లాడుతూ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇందుకు ఒక ప్రధాన కారణమని తెలిపారు. అయినప్పటికీ 2012లో కార్యకలాపాలు నిలిపివేసిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు సంబంధించిన ఆర్థిక నేరాలకు గాను విచారణ ఎదుర్కోవడానికి మాల్యాను తీసుకొచ్చేందుకు భారత అధికారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.